సో అందుకే ఈ రోజుల్లో ఏ రోగాలు వచ్చినా దానికి క్యూర్ లేదు. ఇంతేనంట, జీవితం ఇంతేనంట అని చెప్పి ఎందుకు ఫిక్స్ అయిపోయాము అనంటే, మన ఆలోచనల్ని సరిదిద్దట్లేదు కాబట్టి. సో నిజంగా మనం ఇందాక క్లాస్‌లో గూడా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న సంకల్పం చేశాం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమా అంటే ఖచ్చితంగా ఉండగలం. కానీ పరమాత్మ వైద్యనాథుడి దగ్గర వైద్యం చేయించాలి. ఆ వైద్యం అన్నది చేసుకున్నప్పుడు శరీరము ఆరోగ్యంగా ఉంటది. సంబంధాలు గూడా ఆరోగ్యంగానే ఉంటాయి. ప్రకృతి గూడా అనుకూలంగా స్పందిస్తది. సో సబ్జెక్ట్ అంతా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామాలోనే ఉంది. సో డ్రామాలో హీరో పాత్రని పోషించాలని అంటాడు. సో హీరో పాత్ర ఇప్పుడు అర్జునుడికి ఏమైంది ఇక్కడ? విషాదం వచ్చేసింది. అసలు నేను యుద్ధం చెయ్యను అంటున్నాడు. సో లేచి యుద్ధం చేసి విజయులు అవ్వడం అంటే హీరోలు అవ్వడం. సో ఇప్పుడు మనం ఏవైతే రోగాలు చెప్పుకున్నామో భయము, క్రోధము, ఆవేశము, ద్వేషము, అంతర్గత యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మనం ఓడిపోతున్నాం. ప్రతి నిమిషం ఓడిపోతున్నాం. అంటే కోపాలొచ్చేస్తున్నాయి, ఆవేశాలొచ్చేస్తున్నాయి, మూడ్ ఆఫ్ అయిపోతుంది. మూడ్ ఎప్పుడు అప్ అవుతుందో, ఎప్పుడు డౌన్ అవుతుందో, నిమిషానికి మూడ్‌లు ఎందుకు మారిపోతున్నాయి? కళ్ళ ద్వారా చూసి, చెవుల ద్వారా విని ఆలోచనని మారుస్తున్నాం కాబట్టి ఫీలింగ్ మారుతోంది. దాన్నే మనం మూడ్ స్వింగ్స్ అంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళ ద్వారా ఏం చూసినా, చెవుల ద్వారా ఏం విన్నా గాని, మనం ఇప్పుడు ఈ నాలెడ్జ్ నేర్చుకున్నాం కాబట్టి, ఈ అవగాహనతోటి సో బయట ఏం చూసినా, ఏమి వినిపించినా కానీ, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నా స్వధర్మంలో స్థితులై ఉండాలి. సో కళ్ళ ద్వారా ఏం చూసినా, చెవుల ద్వారా ఏం వినిపించినా, చేసినా, నా జీవితానికి రథసారథి ఆ భగవంతుడు. ఆయనకి ఆయన గుర్రాలని ఇట్లా పట్టుకున్నట్టు చూపించారు చిత్రంలో. అంటే ఏంటి? మన కర్మేంద్రియాలంటే ఇక్కడ పూర్తిగా మనము ఆయనకు సమర్పణ అవ్వడం. అంటే ఆయన చెప్పినట్టు వినడం. ఆయన చెప్పే ధర్మాన్ని పాటించడం. సో ధర్మం అంటే ఏంటి? ఇక్కడ ఇందాక మనం క్లాస్ స్టార్టింగ్‌లో చెప్పుకున్న స్వధర్మమే. ఆ స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని మన జీవితాన్ని గడుపుతూ పోవాలి. సో ఇప్పటి నుంచి కళ్ళ ద్వారా ఏం కనిపించినా, చెవుల ద్వారా ఏం వినిపించినా ఎందుకు? నిన్న గూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది నోట్ చేసుకోండి. మీ ఆలోచనలో గాని, మాటలో కానీ ఎందుకు? ఏమిటి? ఎలా? ఇక ఈ మూడిట్లో గూడా ఎక్కువ మటుకు ఎందుకు అన్న పదం వస్తది. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? సో అబ్జర్వ్ చేసుకోండి. నిజంగా ఈ ప్రశ్నని గనక మీరు తీసేయగలిగితే మీ ఆలోచనల తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది.